నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. వైకుంఠపురం దేవస్థానంలో శనివారం నుండి ప్రారంభం కానున్న శ్రీహరి బ్రహ్మోత్సవాలు. వారం రోజుల పాటు జరగనున్న స్వామి అమ్మవార్లకు విశేష పూజలు. ఘనంగా జరిగిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతోత్సవం. అలరించిన అన్నమాచార్యుల వారి సంగీత సంకీర్తన గీతాలాపన. తెనాలిలో ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరగనున్నాయి. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు శనివారం ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష అర్చనతో పూజలు ప్రారంభించి శ్రీనివాస కళ్యాణం హరికథాగానం నిర్వహించనున్నారు. రెండవ రోజు ఆదివారం శ్రీ స్వామి అమ్మవార్లకు త్రికాల అర్చనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీవారి గాత్ర కచేరీ జరగనున్నాయి. మూడవ రోజు సోమవారం స్వామి అమ్మవార్లకు పూజలతో పాటు సాయంత్రం పురవీధిలో నగర సంకీర్తన. నాలుగవ రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీ సుదర్శన దివ్యానుగ్రహ హోమం, సాయంత్రం 7 గంటలకు శాంతి కళ్యాణం జరగనున్నాయి. ఐదవ రోజు బుధవారం స్వామి అమ్మవార్లకు విశేష అర్చనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్రకథాగానం. ఆరవ రోజు గురువారం పూజలు, అన్నమయ్య సంకీర్తనలు. ఏడవ రోజు శుక్రవారం చివరి రోజు విశేష పూజలతో పాటు వేదస్వస్తి తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. నాజరుపేటలోని శ్రీ పాండురంగస్వామి దేవస్థాన 84వ వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా దేవస్థానం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నాజరుపేట అనుగోలువారి వీధిలోని శ్రీ పాండురంగస్వామి దేవస్థాన 84వ వార్షిక మహోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభించి వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా నిత్యం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 19వ తేదీ ఆదివారం స్వామివార్లకు పంచామృతాభిషేకాలు. 22వ తేదీ బుధవారం శ్రీ రుక్మిణి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 23వ తేదీ శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం నిర్వహించి చివరి రోజైన శుక్రవారం దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఉత్సవాల వివరాలను అర్చకులు తురగా నాగరాజు శర్మ తదితరులు చేశారు. ఆయా కార్యక్రమాల్లో కనికశెట్టి సూర్యనారాయణ, బొంత నారాయణ, కురిచేటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మన నాజరుపేట అనుగోలు వారి సంగావారి కొట్టు దగ్గర ఉన్నటువంటి శ్రీ రుక్మిణీబాయి సమేత పాండురంగ స్వామి వారి 84వ సంవత్సర వార్షికోత్సవాలు గత 5 రోజులు జరుగుతూ వస్తున్నాయి. వాళ్ళ చివరి రోజున స్వామివారికి ఉదయం అభిషేకము, తర్వాత సుమారు 11 గంటల 30 నిమిషం నుంచి భక్తులందరూ కూడా అన్నప్రసాద కార్యక్రమ వితరణ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అన్నదాన ప్రసాదంలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాము. అంతేకాకుండా మాకు ఈ అన్నదానానికి సమర్పించినటువంటి దాతలందరూ కూడా మా దేవస్థానం తరఫున కమిటీ తరఫున వాళ్ళందరూ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. శ్రీ తాళ్లపాక అన్నమాచార్య వారి 616వ జయంతోత్సవాలు బోస్ రోడ్డులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలోని కళావేదిక నందు గురువారం నిర్వహించారు. మహిత మరియు శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో అన్నమాచార్యుల వారి సంగీత సంకీర్తన గీతాలాపన చేశారు. తెనాలిలోని బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో గల కళావేదిక నందు మహతి మరియు శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత తాళ్లపాక అన్నమాచార్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి సంకీర్తనార్చన ప్రారంభించారు. టీవీఎస్ శాస్త్రి కొండపి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సంకీర్తనార్చనలో ముందుగా చిన్నారులు దేవి లలిత, యశస్విని, తుల్యశ్రీ, తులసి, భావన సంకీర్తన గానంతో ఆహుతులను అలరించారు. తదుపరి టీవీఎస్ శాస్త్రి, పరుచూరు సుబ్బారావు, కొండపి వసుంధర బృందంచే అన్నమయ్య సంకీర్తనార్చన మాధుర్యం సంగీత అభిమానుల్ని పరవశింపచేసింది. ఈ సంకీర్తనార్చన ఆద్యంతం అబురుపరిచింది. ఈ కార్యక్రమాన్ని చెట్లపల్లి నిరంజన్ శర్మ, మడుపల్లి శ్రీనివాసరావు, రత్నకుమారిలు పర్యవేక్షించారు.
తాళపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి సందర్భంగా ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళావేదికపై శ్రీ మహతి మరియు రామలింగేశ్వర భక్త సమాజం, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం సంయుక్త ఆధ్వర్యంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు ప్రారంభించాము. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఇదే దేవస్థానంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుగుతాయి. తొలుతగా మన చిరంజీవులు దేవీలలిత, యశస్విని, తులజశ్రీ, శార్వాణి మరియు తులసి వీళ్ళు కలిసి పలు కీర్తనలు ఆలపించారు. ఆ తర్వాత రిటైర్డ్ టీచర్ టీవీఎస్ శాస్త్రి గారు, రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ పర్చూరు సుబ్బారావు గారు కీర్తనలు ఆలపించారు. అనంతరం కొండపి వసుంధర బృందంచే పలు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పట్టణంలోని నాసర్పేటలో కిడ్స్ విజ్డమ్ ప్లే స్కూల్ ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాస్టర్ మైండ్ అబాకస్ నిర్వహించిన సమ్మర్ క్యాంప్ లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నాజర్పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన కిడ్స్ విజ్డమ్ ప్లే స్కూల్ను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాస్టర్ బ్రెయిన్ అబాకస్ నిర్వహించిన సమ్మర్ క్లాసుల్లో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల యొక్క మేధాశక్తిని పెంపొందించే విధంగా మాస్టర్ మైండ్ అబాకస్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్స్ షేక్ షాపియా, షేక్ షాకియా, షేక్ జాస్మిన్లు మాట్లాడుతూ శుక్రవారం నుంచి అడ్మిషన్లు ప్రారంభించడం జరిగిందని, ఈ అవకాశాన్ని తెనాలి పరిసర ప్రాంత తల్లిదండ్రులు ఉపయోగించుకుని మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని వారు కోరారు. గత 10 సంవత్సరాలుగా యూసీ మాస్ అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్లో ప్రావీణ్యం పొంది ఈ రోజున మరి కిడ్స్ విజ్డమ్ ప్లే స్కూల్ని ప్రారంభించుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన ఎక్స్ఏఎంపీ ఎమ్మెల్యే గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈ సమ్మర్కి స్పెషల్గా ఒక క్యాంపు నిర్వహించడం జరిగింది, సమ్మర్ క్యాంప్ 2024. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ సెరమనీ కూడా రాజా గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. సంపద కేంద్రాల్లో సంపద శూన్యం. దుగ్గిరాల మండలంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను ప్రభుత్వం వారు నిర్మించారు. అధికారుల అలసత్వం కారణంగా సంపద కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. దుగ్గిరాల మండలంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల వైపు అధికార యంత్రాంగం కన్నెత్తి చూడని దుస్థితి నెలకొంది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అధికారులు చెత్తపాలు చేయటం చాలా అన్యాయం. సరైన ప్రణాళికలు, ముందు చూపు కొరవడంతో సంపద కేంద్రాలకు ఇంతటి దయనీయమైన దుస్థితి ఏర్పడింది. ఇకనైనా ఉన్నతాధికారులు సంపద కేంద్రాల నుండి సంపద సృష్టించే కార్యాచరణ రూపొందించాలని దుగ్గిరాల మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకుంఠపురం దేవస్థానంలో శనివారం నుండి ప్రారంభం కానున్న శ్రీహరి బ్రహ్మోత్సవాలు. వారం రోజుల పాటు జరగనున్న స్వామి అమ్మవార్లకు విశేష పూజలు. ఘనంగా జరిగిన శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతోత్సవం. అలరించిన అన్నమాచార్యుల వారి సంగీత, సంకీర్తన, గీతాలాపన. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.